ఏమమ్మా బాగున్నారా? బాగున్నామ్మా. ఏమీ లేదు, ఆంధ్రప్రదేశే కదా. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తయిపోయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? నీకు తెలుదా నీకు తెలుదా ప్రజలు ఏమనుకుంటున్నారు అని. నా పర్సనల్ ఒపీనియన్ కాదు బాబాయ్, జనాలు ఏమనుకుంటున్నారు ప్రజలు తెలియజేద్దామని. మొదలదే బ్యాడ్ ఇది గుడ్డు ఓకే. అంతే. ఇంకేం చెప్పాలిక? మీకు అనిపించిందే చెప్పండి. అనిపించింది. ఇది good అన్నారు కదా, ఏ విధంగా గుడ్ అంటే? ఏ విధంగా గుడ్డు కనపడుతుంది కదమ్మా, నేను చెప్పేదే ఉంది, కనపడుతుంది కదా. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు దరిద్రం? ఏంటి విశాఖపట్నం వెళ్ళి ఏం చేశాడు అక్కడ? ఇక పోలవరం ఏం చేశాడు? ఏం చేయలేదు. అమరావతి ఏం చేశాడు? ఏం చేయలేదు కాబట్టి దొంగలా కొడుకు డబ్బులన్నీ దిగేసి బ్యాంకుల్లో పెట్టేసి లండన్ పంపేసి అక్కడ పంపేసి గద్దలు చేస్తే మరి దద్దలో కూడా మళ్ళీ వస్తాడు అసలు. అందుకే ప్రజలు సొప్పు నువ్వు తీసుకెళ్ళి కొట్టాలి. మార్చారు. అందుకే మార్చి మరి మారుతాడు, ఇంకా మారుతాడు. సో 164 సీట్ల భారీ మెజార్టీ ఇచ్చారు బాబాయ్. మరి ఒక నిమిషం. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందా అంటే? మరి ఇది నిలబెట్టుకుంటుంది. ఇది ప్రజలు సరిగ్గా కళ్ళు తెరిస్తే ఈ కూటమి మాత్రం బందోబస్తు చేస్తుంది. మళ్ళీ ఆడి చేతిలో పడింది అంటే ఇది అమ్మేస్తాడు. సో నిలబెట్టుకోవాలి, మంచి చేయాలని కోరుకుందాం. మీ ఏదైతే ఉందో ఇచ్చిన హామీలని అమలు చేస్తారంటున్నారు. చేస్తారు. సో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కూటమిలో, ఆయన పనితీరు ఎలా ఉంది? ఏం పర్లేదు, నువ్వు ఏం డౌట్ పడక్కలేదు. చూడు వాళ్ళు ముగ్గురు ఏకమైపోతారు. ఏంటి ఈ ప్రజల్లో ఉంది, ఇది వినపడుతుందా? ప్రజల్లోకి తెలుసుకోవాలి. మరి ఈ 4 ఏళ్లలో అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? నడుస్తుంది కదా పని వర్క్. మరి ఇంకేంటి 27కి పూర్తి చేస్తామని పోలవరాన్ని ముఖ్యమంత్రి చెబుతున్నారు. పోయినట్టుగా అవుతుంది, ఏం డౌట్ లేదు, నమ్మకం ఉంది. నమ్మకం ఉంది, అవుతుంది. ప్రజల్లో ఉంది అది. చివరిగా ఒకటే ప్రశ్న, ఇబ్బంది పెట్టండి. ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం? ఏంటి అలా బొక్కలు తోసేయాలి, ఆ కొడుకుల్ని బొక్కలు ఒకళ్ళు పట్టుకుని తోసేయాలి. అందరూ గుండెల కొడుకులాళ్ళు, వాళ్ళు అంత గుండె కొడుకులాళ్ళు. అది ఎవడ నాటింగ్గా చేశాడు అసలు? కాదు, ఎవడన్నా నాటింగ్గా చేశాడు అసలు? ప్రజలకు కనపడతలేదా? ఏంటి గోండాల కొడుకులు, వాళ్ళు అంతా గోండాల కొడుకులు. కబ్జా చేయలేవు, గవర్నమెంట్ అడివాళ్ళు కూడా కబ్జా చేసుకుంటున్నారు. వాడికి ఉన్న 5 ఎకరాలు 50 ఎకరాలు చేశాడు. ఎక్కడ మరి ఎక్కడ ఎవడ బాబు గారు సొమ్మది? ప్రజలు కష్టపడి, నువ్వు నేను కష్టపడి సొమ్మది, అందరూ కష్టపడి మూట కట్టిన సొమ్మది. 200 కోట్లు ఖర్చు పెట్టాడు అమ్మ మొగుడిది. అది ఒక్క మాటలో ప్రభుత్వం నుంచి మీ అభిప్రాయం? ఏ కోట బందోబస్తు గుడ్డు, ఇకేం మాట్లాడక్కలే. బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగానే ఉందంటే ఏ విధంగా బాబు మీ వరకు? ఏముంది, అన్ని పని బాగా చేస్తున్నారు. పరిపాలన, రాజధాని అది, పోలవరం అన్ని బాగా చూస్తున్నారు కదా. ఎంతకన్నా ఏం కావాలి? మరి 4 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్తుంది ప్రభుత్వం. రాజధాని పోలవరం ఏదైతే ఉందో చేస్తామని చేద్ది. 27 కల్లా అమలు చేసేద్ది. నమ్మకం ఉంది మీకు? నమ్మకం ఉంది. ఎందుకు అంత నమ్మకం అంటే? జగన్ చేసిన పని అది. ఓకే. ఏం పని జగన్ చేసిన పని? ఏముంది, కనపడతలా. సో మీ అభిప్రాయంలో బాబాయ్ జగన్కి చంద్రబాబు తేడా ఏం చెప్తారు? వచ్చాడు, తేడా ఉంది. ఒక్కటి చెప్పండి. వాడు దోచుకునేవాడు, వీడు దేశాన్ని పరిపాలించేవాడు. సో అందుకే ప్రజలు కూడా ప్రభుత్వాన్ని మార్చారు, తిరిగేశారు. మరి ఇచ్చిన హామీలను అమలు చేస్తారండి ప్రభుత్వం? ఏమో చేస్తారో బొచ్చి వెళ్తుందాయా. ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది. ఓకే. అంటే ఈ 10 నెలల వరకు మీకు ఎలా అనిపించింది అంటే? బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది అంటే? అన్ని డెవలప్మెంట్ గానే బాగానే. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు సార్? ఎవరు ప్రభుత్వం వాళ్ళేగా సార్, ఎవరు ప్రభుత్వం వాళ్ళేగా సార్. అది ఓకే, మీరు గమనించుంటారు కదా, వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే కొంచెం ఇది అభివృద్ధి చేస్తారు వీళ్ళు, అది అంటే వెళ్ళేదిగా. ఓకే, అంతే. మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కూటమిలో, ఆయన పనితీరు అలా ఉంది? ఆయన పనితీరు ఆయన పిఠాపురం చూసుకుంటున్నారు, బాగానే ఉంది. ఓకే, ఆయన పిఠాపురం ఎమ్మెల్యేనా రాష్ట్రానికి మంత్రి? సో ఆయన గెలిచాక ఏమైనా పని చేశారు? ఆయన పిఠాపురం బాగానే చేశారు. పర్లేదు, అక్కడ మాది పిఠాపురం. మీరు ఆయన తాలూకానేనా? ఆయన తాలూకా. ఏమేం చేస్తుంటారు గెలిచాక? కొంచెం చాలా చేశారు ఊళ్ళో అభివృద్ధులు, చాలా. ఓకే, సో వస్తున్నారు అసలు? వస్తున్నారు, ఎమ్మెల్యే గారు మొన్న వచ్చారుగా, మీటింగ్ పెట్టారు. ఇప్పుడు ఆడు వెళ్ళారుగా, సింగపూర్ వెళ్ళారుగా. అదే వాళ్ళ అబ్బాయికి బాగాలేదు కాబట్టి బాగానే ఉంది అంతా, బాగానే ఉంది. మరి ఇంకా 4 ఏళ్ళ సమయం ముందు ఎలా ఉండొచ్చు చూద్దాం ఏం జరుగుద్దా. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంట సార్, ఎంతవరకు నిజం? అది పొలిటికల్ మనకు సంబంధం ఉంది కదా. మన ప్రజలు ఏంటంటే ఏ అభివృద్ధి ఉందా లేదా అవి కొనుక్కోవాలి, అంతే. ఆ పొలిటికల్ మనకు సంబంధం ఉంది. కేసులు ఏమైనా పెడుతున్నారంటే? చూస్తున్నారుగా మీరు రోజు టీవీలో పెడుతున్నారుగా. సో
సో మీ చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడినా ప్రశ్నించిన ప్రభుత్వాన్ని కేసులు కానీ దౌర్జన్యాలు ఉన్నాయంటే మా ఏరియా లేదు. సో చుట్టుపక్కల అయితే లేదు. ఫైనల్ ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం సార్? పర్లా బాగానే ఉంది, ఏం ఇబ్బంది లేదు. సూపర్గా ఉంది. ఎందుకు అంత సూపర్గా అంటే? సూపర్లో సూపర్, 100% సూపర్. సలికి అదే బాబా, ఎందుకు అంత సూపర్గా అంటే? నాయన ఇంతకుముందు ప్రభుత్వము అమరావతి లేదు, అవును, రాజధాని బా, అవును, పోలవరం బా, అవును, తినేకి బీదోళ్ళకు 5 రూపాయలు అన్న క్యాంటీన్ బా, ఇప్పుడు పెట్టారు వాళ్ళు వచ్చాక. అలా వీళ్ళు పెట్టారు. అవును అవును అవును. ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ జైలు దిగిరి. ఓకే, అన్ని 11కి వచ్చా. ఓకే, అవును, అందుకే ప్రజలైతే తీర్పు ఇచ్చారు. బాగా తీర్పు సో ఇప్పుడైతే బాగుంది, సూపర్. ఓకే. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? అవన్నీ మాకొద్దు. ప్రభుత్వం ఇది బాగుంది, అది బాగలేదు. ఓకే, చంద్రబాబు మంచోడు, జగన్ చెడ్డోడు అని చెప్పలా. ఇప్పుడుండే ప్రభుత్వం బాగుంది అంటాడ. ఓకే. నేను అడిగేది వాళ్ళిద్దరి మధ్య పరిపాలన విధానంలో తేడా ఏం చెప్తారు? నాయన నీకు ఎందోడు చెప్పినా ఇంతేనే, ముసులోనే సూపర్ అన్నా ఓకే, అయిపోయా. సరే బాబు, ఒక్కటి చివరికి ఇబ్బంది పెట్టను. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం? ఎవరు వైసీపీ ఎవరు పెట్టరు, వాళ్ళే తిరగదోడి అందరి మీద పెట్టేసి అందరిని లోపల దగ్గరే. వీళ్ళు ఏం చేయాలా పెట్టలా పాపంగా. ఇప్పుడు ఏదో మాట్లాడితే నా కొడుకులందరినీ దెంగుతున్నారు లోపల తప్పి. అంత ముందంతా ఎవడు మాట్లాడితే నాయకట మాట్లాడితే బస్ స్టాండ్లో కూడా నన్ను దింపి దొంగతున్నారు. ఓకే, మాది కడపేపో ఉండిపో. సో ఇప్పుడైతే ఆ పరిస్థితుల్లో ఆ? ఇప్పుడైతే లేవంటారు. సూపర్. ఓకే, చివరికి ఒక్కటే బాబాయ్, ఒక్కటే ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏం చెప్తారు? మొత్తం సూపర్ ప్రభుత్వము. 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? పర్వాలేదు నాన్న, అలాంటి వాడు ఉంటే నీ వల్ల దేశం బాగుపడుద్ది, వాస్తవం. ఓకే. కానీ నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పోలీసు వాళ్ళని గుడ్లోడు తీసి నిలబెడతాను చూస్తుండు అని చెప్పినంటే శ్రీనివాస్ గారు అంట, సుధాకర్ గారు, ఆయన ఇందాక ఫోన్ చేసి నువ్వు కానీ క్షమాపణ చెప్పడానికి వస్తే నిన్ను రేపు పొద్దున ఇచ్చేసి ఎస్ఐని అన్నాడని బట్టలోడు తీస్తా అన్నాడు కదా అన్నాడు. ఆయన అన్నాడు ఇవాళ చేసి రేపు పొద్దున దానికి క్షమాపణ చెప్పకపోతే తర్వాత నీ విషయం ఇచ్చేస్తాను అని చెప్పి చదువుతున్నారు. దానికి ధన్యవాదాలు. ఇంకా అంతకు మించి చెప్పేది ఏం మీ అభిప్రాయంలో బాబాయ్ మా జగన్కి చంద్రబాబు తేడా అంటే జగన్కి చంద్రబాబుకి ఇద్దరి మధ్య తేడా ఉంది. ఆయన ఏమో డబ్బులు ప్రజలకు బట్టి పెడతాను అది గుడ్డు కూర్చొని ప్రజల దగ్గర ఓట్లు వేపుతుంది అన్నారు. ప్రజలు దాన్ని నమ్మలేదు. నమ్మకపోతే బాబు నువ్వు ఇచ్చినా ఈ పని ఒకటారా బాబు, రేపు పొద్దున్న రాజధాని పూర్తి చేయరు అని చెప్పని ఆయనకు ఓట్లు వేసి అది పెట్టారు. ఓకే, సో కనీవిని ఎరిగిన రీతిలో 164 సీట్లు భారీ మెజార్టీ ఇచ్చారు. మరి ఆ ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా అంటే? నిలబెట్టుకుంటా ఇవాళ చదువుతున్నారు. రాజధాని మటు కంప్లీట్గా పూర్తి చేస్తాను, తర్వాత హైదరాబాద్ నుంచి హైవేని దాన్ని ఓకే అయింది, 1 నెల 2 నెలల్లో చేస్తా అన్నాడు. ఆ తర్వాత ఎలుగోడు ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఎలుగోడు ఈయన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎలుగోడు ప్రాజెక్టు అంతా అయిపోయింది నేను అప్పచెప్పేస్తున్నా అని చెప్పి అన్నాడు. నిన్న దాన్ని ఇచ్చేస్తే ఏం అవ్వలేదు, రేపు మేము దాన్ని ఇచ్చేసి చేస్తానని చెప్పినని చంద్రబాబు నాయుడు గారు ఆ మంది గారు చెప్పారు. 27 కల్లా పోలవరం పూర్తి చేస్తామంటున్నారు 2027కి ముఖ్యమంత్రి. సాధ్యమేనా అంటే? సాధ్యం అవుద్ది నాన్న, చేస్తాడు. అంత నమ్మకం అంటే మోడీ ఏంటంటే మోడీకి 2 సీట్లు ఇప్పించాడు కాబట్టి ఆ మోడీ నేను ఇస్తాను అన్నాడు కాబట్టి మోడీ కూడా కొంత తనిఖీ చేశాడు కాబట్టి మంచి జరగాలని కోరుకుంటూ. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతుందంట కూటమి ప్రభుత్వం, ఎంతవరకు నిజం? నానా అది తప్పు నాన్న. దేనికంటే నువ్వు ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి ఇచ్చేసి నెల రోజుల లోపల వేయించావే. ఆయన ఏం చేసినా చేసేసాడు నాన్న. నేను సిపిఐ నాయకున్నాను. నేను ఏ పార్టీకి నేను క్రామినేట్ని, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు. ఉన్న అభిప్రాయం అని నేను మీకు చదువుతున్నా, అంతకుమించి నేను చెప్పింది ఏం లేదు. అది వాస్తవం కాదు నాన్న. ఎవరైనా నిన్న ఆయన్ని గొడ్లోడు తెస్తా అన్నారు. ఆమె ఒక భవానీ, ఏం భవానీ అని ఆమె పేరు, ఆ కానిస్టేబుల్ సుధాకర్ కాదు, ఇంకొక ఆమె కూడా చదువుతుంది ఇందాక టీలో. నేను లేను కానిస్టేబుల్ని, మేము ఆడవాళ్ళు కూడా మేము గొడవ తీయాలా అని చెప్పి ఆమెను కూడా అంటున్నాను. అందుకని దాని గురించి ఎవరు నానా ఇది మామూలే నాన్న, అవన్నీ సహజమైనది. అది ఎవరు కూడా నేను కరెక్టే అని చెప్పి ఎవరు అనరు, అది సహజమే ఎవరికి. ఇప్పుడు నేనున్నాను అనుకోనా, నాకు ఉందనుకో కిరాయి వచ్చింది అనుకో, నాది కిరాయి నేను వెళ్తున్నాను, అవన్నీ మామూలే నాన్న. ఈ కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఒక్క మాటలో? పర్వాలేదు నాన్న, రేపు పొద్దున ఏది చేయగలనా ఆ చేయగల శక్తి వాడిగా ఉంది కాబట్టి వాడు చేస్తాడు. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? జగన్ కంటే పర్వాలేదు. ఓకే, అంటే
అంటే ఏ విధంగా పర్లేదు అంటే సార్? ఏం లేదు, అతను ఇదివరకులా కాదు, ఇప్పుడు కొంచెం ఆ, కొంచెం బాధ్యత తీసుకున్నాడు. ఇదివరకులా కాదు, ఇదివరకు మట్టుకి చంద్రబాబు సరిగ్గా చేయలే, మోసం చేశాడు. కానీ ఇప్పుడు మోసం కాకుండా తన కొడుకు సీఎం కావాలని ఉద్దేశం జాగ్రత్త పడుతున్నాడు, అది మట్టుకు నిజం. మరి 164 సీట్ల భారీ మెజార్టీ ఇచ్చారు ప్రజలు. ఆ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా అంటే? నేను నిలబెట్టుకుంటుంది అనుకుంటున్నానండి. జగన్ ఏం చేశాడంటే భయంకరంగా తప్పు చేశాడు, మామూలు తప్పు కదా ఆయన చేసింది. ఆ పథకం సీట్లు కూడా ఆయన రావు, అది ఆయన జాయి కొద్దిగా ఉండబట్టి వచ్చింది. ఇక జగన్కి లేదు చాలా. మళ్ళీ చంద్రబాబు వీళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేస్తారా అంటే? వీళ్ళండి ఏమండి ఫైనాన్స్ మ్యాటర్స్ అండి, ఇవన్నీ అన్నీ చేయాలండి, అందరికి చేయాలండి, జనాభానికి కష్టమే కదా. ఆయన చేస్తున్నారు, చేస్తున్నారు. కేంద్రంతో కలిసి ఉన్నారు కదా వీళ్ళు. అది ప్లస్. కేంద్రం మోడీ గారితో కలిసి ఉన్నాడు కనుక కేంద్రం నుంచి అతనికి లాభం కొంతవరకు వస్తుంది. కానీ ఇది ప్రాపర్గా పాజిటివ్గా ఉంది. అడ్మినిస్ట్రేషను చెయ్యాలన్నా చేయగలం. చేయాలని కోరుకుందాం సార్. చివరిగా ఒకటే, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అక్రమ కేసులు అందరూ అక్రమేనండి. వైసీపీ వాళ్ళు ఏదో తప్పు చేస్తే ప్రజలు ఓడిచ్చింది అక్రమే కాదండి, నిజమేనండి. అమరావతి పోలవరం ఎలా ఉండొచ్చు 4 ఏళ్ల సమయంలో? 4 ఏళ్ళ సమయం నా దృష్టిలో 4 ఏళ్ళ సమయంలో అంటే పోలవరం పూర్తి చేస్తారండి. 27కి చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఆయన 22 జూన్కి వాటర్ ఇస్తానన్నాడు, ఎగ్గొట్టేశాడు, చాలా కొట్టాడు, అందుకని ఫెయిల్ అయ్యాడు. కానీ ఇతను మటుకు ఇస్తాడని నా నమ్మకం ఉంది. అమరావతి కూడా కడతారండి, అవ్వాలని ప్రజలకు మంచి జరగాలని. అంతేనండి. చివరిగా పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో ఉన్నారు, డిప్యూటీ సీఎం. ఆయన పనితీరు అలా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో ఇన్స్పిరేషన్ తెస్తున్నాడండి. అతను కూడా అంతకుముందు ఏదో పిచ్చోడు ఏదేదో అనుకున్నారు అని. అఫ్కోర్స్ నేను అంటలేదు, నేనండి ఆయన వ్యక్తి మంచోడు అండి, పాపం మంచి యాక్టర్. వాళ్ళు ఎవరు అన్నదానికి నేను ఆ మాట అంటాను, ఆయన అనకూడదు. ఆయన ఫైనల్గా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం వైసీపీ కంటే బెటర్ అండి, బాగుంది, వెరీ గుడ్.